పురపోరులో ఉమ్మడి మెదక్ జిల్లా ఉత్కంఠ రేపుతోంది. ఉద్దండ పిండాలు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడంతో మున్సిపల్ వార్లో పైచేయి సాధించేందుకు అన్ని పార్టీలు హోరాహోరీ తలపడుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికరంగా మారిన మెతుకు సీమపై ప్రత్యేక కథనం. రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి మెదక్ జిల్లాది కీలక పాత్ర. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ప్రస్తుత మంత్రి దామోదర రాజనరసింహ, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సహా కీలక నేతలు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మెతుకు సీమలోని పురపాలికల్లో జెండా ఎగరవేయాలనే పట్టుదలతో రంగంలోకి దిగాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో పురపోరు పతాక స్థాయికి చేరింది. సిద్దిపేట జిల్లా పరిధిలో దుబ్బాక, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, హుస్నాబాద్, చేర్యాల మొత్తంగా 4 మున్సిపాలిటీలున్నాయి. దుబ్బాక పురపాలికలో 20 వార్డులు ఉండగా 40,000 వరకు జనాభా ఉంటుంది. వ్యవసాయం, చేనేత, బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవించేవాళ్లు ఎక్కువ. దుబ్బాకకు సమీపంలోనే మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఉన్నప్పటికీ కాల్వల నిర్మాణం పూర్తి స్థాయిలో జరక్కపోవడం వల్ల రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. దుబ్బాక మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని 3 పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పురపోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపు కోసం శ్రమిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పోరు ఆసక్తి రేపుతోంది. మల్లన్న సాగర్ ముంపు గ్రామాలైన పల్లెపహాడ్, వేముల ఘాట్, ఏటిగడ్డ, కిష్టాపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి, లక్ష్మాపూర్, ఎర్రవల్లి పంచాయతీలు ఈ పురపాలికలో విలీనమయ్యాయి. మాజీ మంత్రి హరీష్ రావు గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ బాధ్యత తీసుకున్నారు. గెలుపు కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక చేర్యాల మున్సిపాలిటీ విషయానికొస్తే 2018లో ఏర్పడిన పురపాలికలో 12 వార్డులు ఉన్నాయి. 2020లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 5 సీట్లు, స్వతంత్రులు 2 సీట్ల చొప్పున గెలిచారు. 2 స్వతంత్రుల మద్దతుతో బీఆర్ఎస్ చేర్యాల పురపీఠాన్ని దక్కించుకుంది. చేర్యాల పురపాలిక బాధ్యతలు తీసుకున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మరోసారి గులాబీ జెండా ఎగరవేయాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు. అధికార కాంగ్రెస్ తరపున భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేర్యాల పురపాలికను చేజిక్కించుకోవాలని పావులు కదుపుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో సదాశివపేట, గడ్డపోతారం, ఇస్నాపూర్, గుమ్మడిదల, జిన్నారం, ఇంద్రేశం ఇటీవల మున్సిపాలిటీలుగా అవతరించాయి. సదాశివపేట మున్సిపాలిటీ సంగారెడ్డి పట్టణానికి సమీపంలో ఉంది. ఇక్కడ 26 వార్డులు ఉన్నాయి. సదాశివపేట పురపాలికలో మహిళా ఓటర్లు కీలకంగా ఉన్నారు. గడ్డపోతారంలో 18 వార్డులు, ఇంద్రేశంలో 18 వార్డులు, ఇస్నాపూర్ 26 వార్డులు, జిన్నారంలో 20 వార్డులు, గుమ్మడిదలలో 22 వార్డులు ఉన్నాయి. పరిశ్రమలు ఎక్కువగా ఉండడం, హైదరాబాద్ కు సమీపంలోనే ఉండటంతో ఈ మున్సిపాలిటీలు వేగంగా విస్తరిస్తున్నాయి. పరిశ్రమకు నెలవుగా ఉన్న మౌలిక సదుపాయాల కొరత వేధిస్తోంది. తాగునీటి సరఫరా పరిమితంగా ఉండడం, డ్రైనేజీ లేక మురుగు వీధుల్లోకి రావటం ప్రజలను ఇబ్బంది పెడుతోంది. కాలనీలు పెరుగుతున్నా పార్కులు, ఆట స్థలాలు లేవు. మున్సిపాలిటీ హోదాతో ఇంటి పన్నులు, నీటి పన్నులు, లైసెన్స్ ఫీజులు పెరిగాయని, అదే స్థాయిలో అభివృద్ధి పరుగులు పెట్టాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు. జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలో జహీరాబాద్, కోహిర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. జహీరాబాద్ పురపాలికలో 37 వార్డులు, 78,999 మంది ఓటర్లు ఉన్నారు. స్థానిక పార్టీ ఎమ్మెల్యే మాణిక్రావు ఉండడంతో బీఆర్ఎస్ దూకుడుగా ముందుకు వెళ్తోంది. కాంగ్రెస్ సైతం సత్తా చాటాలనే పట్టుదలతో వ్యూహాలకు పదును పెట్టింది. అయితే వర్గపోరు అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. జహీరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్, ఎంపీ సురేష్ షెట్కర్, స్థానిక నేత గిరిధర్ రెడ్డి మద్దతుదారులు వర్గాలుగా విడిపోయారు. మేజర్ పంచాయతీగా ఉన్న కోహెర్ కాంగ్రెస్ సర్కార్ ఇటీవల మున్సిపాలిటీగా మార్చింది. ఇక్కడ 16 వార్డులు, 10,944 మంది ఓటర్లు ఉన్నారు. కోహిర్లో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంది. తొలిసారి పురపీఠం దక్కించుకోవాలనే పట్టుదలతో ఇరు పార్టీలు తలపడుతున్నాయి. నారాయణఖేడ్లో పురపాలక సంఘం 2018లో ఏర్పాటైంది. ఏళ్ల నుంచి సమస్యలు మాత్రం పరిష్కారం కావటం లేదు. ఇరుకు రోడ్లు, ట్రాఫిక్ సమస్య పుర ప్రజల్ని వేధిస్తున్నాయి.
మురుగు కాలువలు చిన్నగా ఉండటం వల్ల వర్షాకాలంలో పొంగిపొర్లి స్థానికులకు నరకం కనబడుతోంది. సమస్యలకు పరిష్కారం చూపే వారినే ఆదరిస్తామని ఓటర్లంటున్నారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ అధికార పార్టీ వారే కావడంతో నారాయణఖేడ్లో గెలుపుపై కాంగ్రెస్ ధీమాతో ఉంది. సంగారెడ్డి జిల్లాలో మరో కీలకమైన మున్సిపాలిటీ ఆందోళ్ జోగిపేట. ఇక్కడి నుంచే వైద్యారోగ్య శాఖ మంత్రిగా దామోదర రాజనరసింహ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆందోళ్ జోగిపేట పురపాలికలో గెలుపుపై కాంగ్రెస్ ధీమాతో ఉండగా గట్టి పోటీనిచ్చేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. మెదక్ జిల్లా పరిధిలో మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట మున్సిపాలిటీలున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్పై గులాబీ జెండా రెపరెపలాడించేందుకు శ్రమిస్తున్నారు. మెదక్, తూప్రాన్, రామాయంపేటలో సత్తా చాటాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు, ఆయన తండ్రి మైనంపల్లి హనుమంతరావు వ్యూహాలకు పదును పెడుతున్నారు. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతుండగా బీజేపీ సైతం ఉనికి చాటాలి అనే ఉత్సాహంగా పురపోరులో కాలు దువ్వుతోంది.